రాజేష్ ని చంపడానికి అరకొచ్చాడత్తయ్య. ఎవరో పంపిస్తేనే కదా, అదెవరో చెప్పించడానికి తీసుకొచ్చాను. అయిపోయింది. ఇక పురంధరి లేచే వరకు అక్కర్లేదు. ఇక్కడే సాక్ష్యం వచ్చేస్తుంది. నన్ను పంపించేస్తారు. ఇప్పుడు కూడా కిడ్నాప్ చేయాలని చూశాడు మేడం. సమయానికి అక్షర గారు రాబట్టి కాపాడారు. వీడిని ఇక్కడికి తీసుకురాగలిగాం. ఎందుకురా నీకు ఎక్స్ట్రాలు? నన్ను ఇరికించడానికి కాకపోతే గుడ్ న్యూస్ అంట, గుడ్ న్యూస్. వేతవా చూపించావురా, ఎంత బాగా చూపించావో. చెప్పరా, ఎవరు చంపమని చెప్పారు? ఎవరో చెప్పలేదు అరవింద్ గారు. మరి చంపేంత పగ రాజేష్ మీద ఏముందని వెళ్ళావురా? పగ పడ అదేం లేదు బుజ్జమ్మ గారు. అరవింద, వాడు అలా చెప్పడు కానీ ఎడపెడ వాయించరా, కక్కుతాడు. నాకే తెలీదు. చెప్పు, నాకే తెలీదు. చెప్పు, ఎవరు పంపించారు? చెప్పు 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 చెప్పరా, ఎవరు చెప్పారు? నాకు తెలీదు అరవింద్ గారు. చెప్పు, నాకే తెలీదు అరవింద్ గారు. ఎవరు చెప్పారు? వీడు చెప్పేస్తాడు, నన్ను చంపేస్తారు. లేగరా, చెప్పు. నాకు నిజంగా తెలీదండి. చెప్పరా, ఎవరు పంపించేది? కొట్టగండి, కొట్టగండి అరవింద్ గారు. నాకు కావాల్సింది ఆన్సర్. ఎవరు చెప్పు. చెప్పు. కొట్టగండి అరవింద్ గారు, కొట్టగండి. నేను చచ్చిపోతాను అరవింద్ గారు. చంపైనా చెప్పిస్తాను. చెప్పు, ఎవరు? చెప్పు. వద్దు, చెప్పేస్తాను, చెప్పేస్తాను. చెప్పు. పూజలు లెక్క పెట్టడానికి ఇంత త్వరగా వెళ్తాననుకోలేదు బాబోయ్. చెప్పు. శృతి గారు అరవింద్ గారు. చెప్పేశాడు. మామూలుగానే నా మాట వినట్లేదు, ఇంకేం చెప్పినా వినరు. నేనౌట్. ఏమే, ఒకే ఒక్క తప్పు చేశాను అన్నావు, ఇది తప్పు కాదా? డబ్బులిచ్చేది ఇదేపోతే మనకి దిక్కెవరు? చెప్పవే, భర్తనే చంపాలి అనుకున్నావు, తప్పు కాదా? తప్పండి. శృతి గారు రాజేష్ ని చంపమని పంపలేదు. తన మాంగళ్యం ఎక్కడున్నా వెతికి పట్టుకురమ్మని పంపించారు. అబద్ధం చెప్పకు. నిజం అదే అక్షర. బతికుంటారన్న నమ్మకం నాకు ఉంది కదా. నా ప్రయత్నం నేను చేశాను. నిన్ను తప్పించే ప్రయత్నం చేస్తున్నాడని తప్పించేసుకున్నాను అనుకోకు. లేదు, తీసుకురావడానికి వెళ్ళాను. తీసుకొచ్చే వాళ్లే అయితే కత్తులతో వెంట పడతారా? ఇదొకటి నా ప్రాణానికి లాజిక్ లాగుతుంది. చెప్పరా, దిక్కులు చూస్తావే. అంటే అప్పటికే ఎవరో రాజేష్ ని వెతుకుతున్నారు. వాళ్ళ నుంచి రాజేష్ ని కాపాడడానికి అన్నమాట. వాళ్ళ కోసం, రాజేష్ కోసం కాదు. ఒట్టు. చెప్తున్నారు కదా, రాజేష్ మీద నాకుంది చచ్చేంత ప్రేమే, తనని చంపేంత పగ కాదు. నా టైం బాగోకాల కనిపిస్తున్నాను. అనుకున్నవన్నీ నిజాలు కావు. నువ్వాగవే. మరిప్పుడు నువ్వు చేసిందేంటి? శృతి గారి దగ్గరికి తీసుకురావడానికే. మరి కత్తి చూపించి ఎందుకు బెదిరించావు? వదలరు. అసలు ఎందుకెళ్ళవరా? చెప్పు.
అక్కడ ఎవ్వరూ రౌడీలు లేరు కదా, నువ్వు కత్తి చూపించి కాపాడేయడానికి. చెప్పరా చెప్ప. అది ఎందుకో నన్ను చూసి పారిపోతున్నాడు అనిపించింది. ఒకసారి మార్కెట్ దగ్గర కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు కదా. ముందు కత్తి చూపించి బెదిరించి కొంచెం ముందుకెళ్ళాక శృతి గారికి వీడియో కాల్ చేసి చూపించి నేను మంచోడిని అని చెప్దాం అనుకున్నాను. ఈలోపు అక్షర గారు మిస్అండర్స్టాండింగ్ చేసుకుని తీసుకొచ్చేశారు. ఓ అలా అయిందా? నువ్వు ఆగు అన్నానా? శేషు, తమరు వీడియో కాల్ చేసి చూపించడానికి శృతి రాజేష్ ఇంకా చూడలేదని చెప్పిందా? ఇప్పుడేం చెప్పాలి? చెప్పరా, చూడలేదని చెప్పిందా? నాకు అసలేం చెప్పలేదు. రేయ్, సరిగ్గా చెప్పు. కనిపిస్తే చంపేమంది కదూ? అయ్యయ్యో, లేదు లేదు అరవింద్ గారు, ఏం చెప్పలేదు. నాకే కనిపిస్తేను శృతి గారు చూస్తే సంతోషిస్తారని తీసుకొస్తున్నాను. నిజమండి. అంతగా చెప్తున్నా బెదిరించి అబద్ధం చెప్పించి నన్నే నేరస్తురాల్ని చేయాలని చూస్తారే, ఇది భావ్యం కాదు. నువ్వాపు. నిజం చెప్తున్నా నోరు నొక్కేస్తుంటే ఇంకేం చెప్పాలి? అన్ని కొట్టారు, అబద్ధం అయితే చెప్పేవారుగా. నా భర్తని చంపాలన్న ఉద్దేశం నాకు లేదు. అదే అతను చెప్పాడు. ఆ సాక్ష్యాన్ని తారుమారు చేయాలనుకున్నా కోర్టులోనూ అదే చెప్తాడు. అది చెల్లదు. అవునండి, ఎక్కడైనా ఇదే చెప్తాను. ఎందుకంటే ఇదే నిజం. ఇదే నిజమా? వద్దండి, ఫిక్స్ అయ్యాడు కదా, అలాగే ఉండనివ్వండి. ఈ సాక్ష్యం చెల్లకపోవచ్చు, వదిన అనే సాక్ష్యం ఉంది. తను బల్ల గుద్ది మరీ నిజమే చెప్తారు, చెల్లే సాక్ష్యమే చెప్తారు. అప్పుడు కోర్టు ఏం చెప్తుందో వినొచ్చు. వదిన కోలుకునే సమయం వరకే ఉండేది. ఎదురు చూద్దాం. పోయేది కొన్ని రోజులే, పోతుంది. పో. వీళ్ళేంటి మింగేసేలా చూస్తున్నారు? ఏం చేస్తారు? మేడం, అందరూ ఇక్కడే ఉండండి. ఇక్కడే ఉండండి అని వీడెళ్ళాడేంటి? దేనికబ్బా? ఇంకేమన్నా నాకు తెలియని ఎవిడెన్స్ ఉండి సచ్చిందా? ఏం తెచ్చి చూపిస్తాడో? ఇదేం టెన్షన్ రన్ను ఆయన. మేడం, ఈ మాయలన్నీ నమ్మడానికి లేదు. ఎంతకైనా తెగిస్తుంది. ఎలా అయినా తప్పించుకోవాలని చూస్తుంది. నాకు మా అమ్మకి సేఫ్టీ కావాలంటే ప్రూఫ్ కావాలి. ఏం కావాలనుకుంటున్నావు? రాశాను మేడం. అక్షర్ గారు చదవండి. ఏం రాశాడు? రాజేష్ అనబడే నేను లిఖితపూర్వకంగా రాయునది ఏమనగా, నాకు గాని మా అమ్మగారు శారద గారికి గాని ఏ హాని కలిగినా, అనుకోని సంఘటనలో మాకేమైనా జరిగినా, మా ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం కలిగినా దానికి కారణం పూర్తి బాధ్యత శృతి. ఈ మేరకు అంగీకారం తెలుపుతూ వారికి ఏమైనా కారణం బాధ్యత నేనే అని ఒప్పుకుంటూ
తన స్వహస్తాలతో స్తుతి సంతకం చేయనున్నారు. హ? ఇదేంటి ఇలా రాశారు? అసలు నేనేం చేస్తాను? నంగనాచి నాటకాలు ఆడకు. నీ గురించి తెలుసు కాబట్టే రాశాడు. సంతకం పెట్టు. ఇంత అవమానమా నాకు? అనుమానం ఉన్నప్పుడు తప్పదు కదా, చెయ్యి. అది కాదు. నువ్వేమైనా చేయాలనుకుంటున్నావా? సంతకం పెట్టడానికి బెదురుతున్నావు? హ? చచ్చా, లేదు అక్షర. మరైతే సొంతకం పెట్టు. అక్షర్ గారు, ఆ పేపర్ మీ దగ్గరే ఉంచండి. నీ మీద నమ్మకాన్ని ఇంత పెంచుకున్నా నిన్ను చూస్తుంటేనే చిరాకేస్తోంది. ఛీ! ఏదైనా మొదలు పెట్టావో ఈసారి మా బుజ్జమ్మే నీ మెడ విరిచేస్తది. జాగ్రత్త. తిక్క వేషాలు వేశావంటే ఇది చాలు నీ తోలు బలి చేయడానికి. భద్రం పిల్లో, కుదురుగా లేవో కుంటడానికి కూడా కాళ్ళుండవు. ఇక్కడ నేననేది ఏముంది? సంతకం పెట్టావుగా. ఇదేందమ్మా ఇది? అందరూ నా మీద ఇలా పగబట్టారు. ఇప్పుడు వీడిని నేనేం చేయలేను కదా. ఇక నుండి తుమ్మొచ్చినా నేనే అంటారు. ఛ! నా కర్మ ఇలా కాలిందేంటి? రే శేషుగా, దీనికి మూలం నువ్వేరా? వా, లాక్ చేయించేశావు సచ్చినోడా. ఏమండి, ఏం చేస్తున్నారు? ఏమైంది దీనికి? రాసి పెట్టుకున్నది నిజం అవ్వాలి అంటే నువ్వు కలెక్టర్ ఎగ్జామ్ రాయాలిగా అక్షరా. ఓ అదా. నేనేదో రాయనని చెప్పినట్టు దీనికింత ఆలోచిస్తున్నారా? నేను ఆలోచిస్తోంది నిన్ను ఎవరి దగ్గరికి కోచింగ్ కి పంపాలా అని. ఇన్నాళ్ళు కోచింగ్ తీసుకున్నానా అండి? తీసుకుంటే ఇంకా ఫలితం ఉంటుంది కదా అని. ఫిక్స్ అయిపోయినట్టున్నారు. అంటే మంచి టీచర్ ఉంటే నీకు ఈజీగా ఉంటుందనోయ్. సరే, ఎవరిని అనుకుంటున్నారు? అదే తెలియట్లేదు. బాగుంది. ఏంటి వదిలేస్తాననుకుంటున్నావా? వెతికి వెతికి పట్టుకుంటాను. అవసరమా? చెప్తున్నాగా, నువ్వింకా కష్టపడకూడదు అంతే. నా బంగారాన్ని బంగారంలా చూసుకుంటాను. వినరుగా. అలాగే, మీ ఇష్టం. వెతకండి. వెతుకుతా. నీకు ట్రైనింగ్ ఇచ్చే అదృష్టం ఎవరికి దొరుకుతుందో చూస్తా.
అమ్మ స్నేహ, ఏంటమ్మా? ఏంటంటావేంటే? నిన్ను చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారని చెప్పా కదా, ఇలానే ఉంటావా? అబ్బా, వచ్చేవాడు ఎలా ఉన్నా నీకిష్టమైతే నాకు ఇష్టమే అని చెప్పే కదా. అందుకని రెడీ అవ్వవా? లక్షణంగా చీర కట్టుకోవాలి, లక్ష్మీదేవిలా కనపడాలి. సరే. మా అమ్మే, రెడీ అవ్వు. బ్యూటీ పార్లర్ ఆవిడకి చెప్పాను, వచ్చి రెడీ చేస్తుంది. మళ్ళీ ఆవిడెందుకు? స్నేహ, ఓకే ఝాన్సీ, ఓకే. లక్ష్మీదేవిలా కనబడాలన్నావు కదా, కనబడతా. ఈ లోపు చీర కట్టుకో. ఉమ్, అవునమ్మా, వంట గుమగుమలు రావట్లేదు. ఎవరికో చెప్పానన్నావుగా, రాలేదా? అవునే, బాగా గుర్తు చేశావు. రాధమ్మ గారికి చెప్పాను, ఫోన్ చేస్తా. నువ్వు చీర కట్టుకో. సరే. హలో, నేను ఝాన్సీని మాట్లాడుతున్నాను రాధమ్మ గారు. ఆ, మీ దగ్గరికే వస్తున్నానండి. అవునా, మీరింకా రాకపోతేను మర్చిపోయారేమో అనుకున్నా. లేదండి, వస్తున్నాను. త్వరగా రండి, పెళ్లివారు వస్తున్నామని ఫోన్ చేశారు. వస్తున్నానండి, అన్నీ అయిపోతాయి, చేసేస్తానండి. సరే, త్వరగా రండి. కృష్ణమ్మ వచ్చేస్తున్నారంట. ఒక్కదాని వల్ల అవుతాయా? ఆ, అక్షర ఫోన్ చేస్తుందేంటి? ఏమై ఉంటుంది? అక్షర, కంగారు పడకమ్మా, నా నెంబర్ చూస్తేనే బెదిరిపోతున్నావు. గుండె ఆగిపోయే విషయాలే కదే చెప్తావు. గుడ్ న్యూస్ చెప్పడానికే చేశాను. అవునా? ఏంటమ్మా? మేమిప్పుడు మీ వదిన గారింటికి వచ్చేసాం. బుజ్జమ్మ గారింటికా? నిజమేనమ్మా? ఇటీవక్షరా ఆ, స్వయంగా మా అమ్మాయి వచ్చి పిలిచింది అత్తయ్య. సంతోషం బాబు, చాలా సంతోషంగా ఉంది. ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాను. ఇందుకే నీకు చేశాను. ఇక కలకాలం ఏ కలతలు రాకుండా మీ అత్త కోడళ్ళిద్దరూ కలిసి ఉండాలమ్మా. మంచి వార్త చెప్పావమ్మా. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఎక్కడున్నావమ్మా? అమ్మో, ఏమైందమ్మా? తెలిసిన వాళ్ళ ఇంట్లో పెళ్లి చూపులంటమ్మా. వంట చేయడానికి పిలిచారు. వచ్చేస్తానని ఫోన్ చేశాను. నేనింకా వెళ్తూనే ఉన్నానమ్మా. ఈ వయసులో నీకెందుకమ్మా? కుదరదని చెప్పొచ్చు కదా. వస్తానని చెప్పానమ్మా. మాటిచ్చి తప్పడం బాగుండదు కదా. అప్పు లేదా? కాలేజ్కి వెళ్ళిందమ్మా. మరి నీ ఒక్కదాని వల్లే అవుతాయా? అదే కదా నా కంగారంతా. సరే, కంగారు పడకు, నేను వస్తాను. ఎందుకులేమ్మా, వద్దులే. నేను నీ కూతుర్ని, బయటదాన్ని కాదు. అది కాదమ్మా. అమ్మా, నీ మాట పోకూడదనే వస్తాను అంటున్నాను. నేనుంటే త్వరగా అయిపోతుంది కదా. కానీ కానీ నీకెందుకమ్మా కష్టం? కన్న తల్లికి సహాయపడ్డంలో కష్టమే ఉందమ్మా. ఇంకేం ఆలోచించుకో. అడ్రస్ చెప్పు, వస్తాను. సరేనమ్మా. అడ్రస్ అక్కడికి వచ్చేసేయ్. సరే, బయలుదేరుతున్నాను. సరేనమ్మా. కృష్ణమ్మ, ఏమండి? రానా? ఆహా, వెళ్తున్నానని చెప్తున్నాను. వద్దంటే మానేస్తావా? హ, ఊరికే అన్నానోయ్. అత్తయ్య కష్టపడుతూ ఉంటే అల్లుడు ఊరుకోగలడా? వెళ్ళు. ఊరికే అనరు, బొంగోరం అని. ఏ ఊళ్ళో చెప్పమన్నా చెప్తా. నా బంగారం బంగారమే. ఇది ఈడ కాపు కాసిందేంది? ఏందమ్మి దారిలో నిలబడ్డా? ఈ దారిలోనే వస్తారని. అంత కోపంగా చూడబాకమ్మే. ఓ, నా పేరు ఇంకా మీకు గుర్తుందా సార్? అదేం మాటమ్మే. మరి ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నారే? అదా, ప్రజల కష్టాలు తీర్చే పోలీసు కదమ్మే. చాలా కేసులున్నాయి, వచ్చినా ఫోన్ ఎత్తలేని పరిస్థితి. వీడి కేసు ఏదో తేడాగా ఉంది. తెలిసిందిలేండి,
దేని గురించి? వేరే సంబంధం చూడ్డానికి వెళ్తున్నారంట కదా. ఎవరు చెప్పుండారు? అబద్ధం అని చెప్పకండి, మీ కానిస్టేబుల్ రాంబాబు చెప్పాడు.